మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరులార జగడమాడుతున్నమో విద్యార్థి
అసైదుల హారతి పాట అంటే చాలా ఇష్టం తెలుసా. అలాయ్ బలాయ్ కార్యక్రమం పెడితే అసైదుల ఢిల్లీలో మా సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలని బతుకమ్మలు ఎత్తుకొని పోయిండు, గట్టిగా చప్పట్లు కొట్టాలన్న జిట్టన్న. బోనాలు ఎత్తుకొని పోయిండు, పీరీలు ఎత్తుకొని పోయిండు. తెలంగాణ గడ్డ మీద ఉండి తన కళను నెరవేర్చుకోకుండా ఆ దేవుడి శాపము తగిలేనో ఎవరి పాపము తగిలేనో మన మధ్యలో అన్న లేకపోయినా అన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ రోజు మనమైతే ఇక్కడ కూర్చున్నాం. మనకు విగ్రహాలు కట్టేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన అంబేద్కర్ తర్వాత ఒక మహనీయుల లెక్క గుర్తింపబడ్డ మన జిట్టన్నకి విగ్రహం కడుతున్నారన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక మహనీయుడు చిరకాలము తన రూపాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని పోయిందంటే తను ఎంత సేవ చేస్తే ఇక్కడ ఈరోజు ఆ రూపం ఉంటది. నేను మొన్న మా ఇంటి దగ్గర జోడుమెట్ల దగ్గర ఒక అమ్మమ్మ వచ్చింది. ఇది నిజమైన విషయం. ఆ అమ్మమ్మ ఏమన్నదంటే, బిడ్డ మొన్న ఒక ఆయన చచ్చిపోయింది చూసినావా భువనగిరిలో ఆయన తెలుసా అన్నది. నాకే అడిగింది, ఎవరమ్మమ్మ అని నేను అడిగిన. ఆయన మొన్న చచ్చిపోయింది బిడ్డ, మా ఊర్లో చాలా మందికి పైసలు ఇచ్చిండంట, ఏది అడిగితే అది ఇచ్చిండంట, సేవ చేసిండంట. ఆయన వల్లనే ఫస్ట్ మా ఊర్లో మంచినీళ్ళు తాగినామన్నారన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ అమ్మమ్మ ఎక్కడంటే ఇక్కడనే పక్కన నెమ్రగూరులో విలేజ్ అంట. ఆ అమ్మమ్మ చెప్తుంది ఆయన పేరు బాలకృష్ణ అంట బిడ్డ అని చెప్పింది. అంటే ముస్తలానే దాదాపు 80 ఏళ్ళు ఉంటది. ఆ అమ్మమ్మ కూడా జిట్టన్న పేరు యాదుందంటే ఆయన చేసిన సేవ ఎంతో గొప్పదని మనం మరవద్దన్నా. ఎక్కడున్నా జిట్టన్న నీ మనశ్శాంతి శాంతించి ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ జిట్టన్న.